జగన్ని టార్గెట్ చేసే క్రమంలో ఇస్తున్నటువంటి రిపోర్ట్లు చాలా బాగున్నాయి. చాలా హాయి, చాలా సంతోషం. ఇవ్వాలి అవి. ఎట్లాంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్ హయాంలో 6,500 పోస్టులకి ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలకి డిఎస్సి వేస్తే బాబు హయాంలో 16,000 ఇచ్చారు. తద్వారా 10,000 పోస్టులు లెక్క చూపెట్టలేదు, దొంగ నాటకం ఆడాడు అన్నటువంటి బయటపడింది. అదే సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్లో 20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి అన్నటువంటిది నిన్నే అనిత చెప్పుకొచ్చారు. అట్లాగే ఇప్పుడు తాజాగా మెడికల్ డిపార్ట్మెంట్లో డాక్టర్లు, స్పెషలిస్టులు వీళ్ళని నియమించాడు జగన్మోహన్ రెడ్డి. 0 వేకెన్సీ అన్నారు. అయితే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి నివేదిక ప్రకారం 25,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అన్నటువంటి విషయం తేలింది. ఆ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదిక. అంటే ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఇవి రిక్రూట్ చేయాలి. ఎందుకంటే ఖాళీలు లేకపోతే చేయకూడదు, కానీ ఖాళీలు ఉన్నాయి అన్నటువంటిది ఆయనకే వచ్చిన నివేదికలు కదా. అది జగన్ని టార్గెట్ చేయడం కోసం ఇచ్చిన నివేదికలన్నా ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం అల్లల్లాడుతున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు 16,000 ప్రభుత్వ టీచర్ల ఉద్యోగాలే కాకుండా ఇప్పుడు 20,000 పోలీసు ఉద్యోగాలు, 25,000 మెడికల్ ఉద్యోగాలు. అంటే ఇక్కడ ఒక 45,000, అదొక 16,000, అయితే అక్కడికి ఒక 60,000. జగన్మోహన్ రెడ్డి టైంలో సచివాలయ ఉద్యోగాలను కొత్తవి సృష్టించి ఇచ్చారు, డిపార్ట్మెంట్లే పట్టించుకోవాలి. దానివల్ల ఈటెట్లో ఉద్యోగాలు రిక్రూట్మెంట్లు చేసుకురాలేదు. వాటి తర్వాత హాస్పిటల్ పెట్టినప్పుడు అవసరం కాబట్టి అవి చేసుకొచ్చారు. 108 పెట్టినప్పుడు అవసరం కాబట్టి ఆర్టీటీ, అయితే అది ప్రభుత్వం కాదు, 108 ఏజెన్సీ తరపున చేస్తారు. ఇప్పుడు టోటల్గా ఏం చేయబోతుంది ఈ ప్రభుత్వం? ఈ ఖాళీలన్నీ భర్తీ చేస్తుందా చూడాలి.